పగోడు పర్రారయ్యద పవనన్న అలికిడి రాష్ట్రాన్ని చేసినారు నిలువెత్తు దోపిడి దమ్ముంటే కాసుకొండిర జనసేన తాకిడి రైతన్నల కన్నీళ్లు పూలన్నల కష్టాలు చూడగా ఎరుపెక్కినైరా పులికల్లు ఈ రాకసి కొడుకులను రౌడీ పాలనను అంతం చేయగ ఎత్తర అల్లురి విల్లు ఈ ఆంధ్రుల బతుకులు మార్చే విప్లవ చెగువేరా భగభగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద జంగు సైరనో ఓహో ధన 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 దద్దరిల్లెర ధరువు జన జన జనసేన జెండదే కథ గెలుపు జెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవనో లడాయికి సై అన్నది వారాహి ఆరనో ఓహో ధన 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 దద్దరిల్లెర ధరువు జన జన జనసేన జెండదే కథ గెలుపు నచ్చలే మనతోని బంది భోజనమే చెయ్యవచ్చని ఎత్తైన మేడలల్ల ఆ నీడ నచ్చలే మన చెట్టు నీడ కోరి మన చెంతకొచ్చని బంగారమసొంటి బతుకు నిడిసినాడురా మన బతుకులు మార్చా కదిలి వచ్చినాడురా ఈ బానిస సంకల్లు కంచ విప్లవ చెగువేరా భగభగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద జంగు సైరనో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం. మీ అందరికీ తెలిసిందే జూన్ 29వ తారీఖు నుంచి ఈరోజు 5వ తారీఖు జూలై 5వ తారీఖు అంటే వారం రోజుల పాటు జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కేడర్ నుంచి సమాచారం తీసుకొని ఆ సమాచారం మేరకు పార్టీ అధిష్టానం ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గం అలాగే అసెంబ్లీ నియోజకవర్గం మండల స్థాయి కమిటీ గ్రామ స్థాయి కమిటీ ఇవే కాకుండా అనుబంధ సంఘాలు నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ కూడా పార్టీ శ్రేణులకి అందించాలి అనే ఉద్దేశంతో మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం, దాని అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా 25 నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క సిస్టమ్ని విజయవంతంగా నడపడం జరిగింది. అది ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గం సంబంధించి నాతో పాటు అందరు కూడా 28 మంది కమిటీ మెంబర్స్ అందరిని కూడా పవన్ కళ్యాణ్ గారి నియమించడం, మేమందరం కూడా 7 నియోజకవర్గాలు పర్యటించి అక్కడ అవేర్నెస్ క్రియేట్ చేసి సమాచారం ఎవరైతే వీర సైనికులు కానీ వీర మహిళలు కానీ పార్టీ కేడర్ నుంచి అప్లికేషన్స్ తీసుకొని దాదాపు 1500 అప్లికేషన్స్ వరకు ఈరోజు వరకు కూడా రావటం జరిగింది. ఒంగోలు నియోజకవర్గం నుంచి ఈ 1500 సభ్యత్వాలన్నీ కూడా ఏదైతే అప్లికేషన్స్ అన్నీ కూడా పార్టీ ఆఫీస్కి రేపు అందించడం జరుగుతుంది. పార్టీ నిర్ణయం మేరకు ఎవరెవరికి ఏ అయితే పదవులు ఇవ్వాలో అన్నీ కూడా పార్టీ నిర్ణయం తీసుకొని వారందరూ కూడా వారి యొక్క అనుభవం మేరకు పార్టీ నిర్ణయించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గంలోని జన సైనికులకి వీర మహిళలకి నాయకులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే సజావుగా ఈ వారం రోజులు విజయవంతంగా పూర్తి చేసినందుకు మా అందరూ కూడా సహకరించినందుకు నాతో పాటు మరీ ముఖ్యంగా నా ఒక ప్రధాన నాయకులు సాధకులు అందరూ కూడా చాలా కష్టపడ్డారు. ఈ వారం రోజులు వాళ్ళు పనులు కూడా మానుకొని పార్టీ కోసం ఏదైతే పార్టీ మమ్మల్ని నియమించిందని ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పార్టీ క్యాడర్ ఐటీ టీం కానివ్వండి, మరి ప్రెసిడెంట్ టీం నుంచి కానీ కూడా వారు కూడా వచ్చారు. వాళ్ళు కూడా
ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఈ యొక్క జిల్లాల వారీగా కమిటీలన్నీ కూడా నియమించిన తర్వాత మరింత ఉత్సాహంతో రాబో రోజుల్లో జనసేన పార్టీ ముందుండబోతా ఉంది. ఈ పార్టీకే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చాలా ఉత్సాహంగా ప్రతి విషయంలో ఆయన నైపుణ్యం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకున్న ప్రజా ఆదరణ మనం చూసాం. ఆ ఆదరణకు మేరకు ఇవాళ మరింతగా ఆయనకి బలోపేతం చేయడానికి, ఆయనకి మరింతగా సపోర్టుగా ఇంకా ఒక ఆర్గనైజ్డ్గా జిల్లా కమిటీలన్నీ కూడా వచ్చిన తర్వాత మరింతగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాజకీయ రంగంలో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో జనసేన పార్టీ తనకంటూ ఒక ప్రత్యేకత మనం చూడబోతా ఉన్నాం. మరీ ముఖ్యంగా జనసేన పార్టీ రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేకత నిరూపించుకుంటూ ఒక వెల్ ఆర్గనైజ్డ్ పార్టీగా అది ప్రజల ముందు ఇంకా ఉండబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి సహకరించిన ఈ జిల్లా నాయకులు అందరూ కూడా పేరు పేరున అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సపోర్ట్ చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా.